అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అయ్యప్ప ప్లంబింగ్ వర్క్. ఈరోజు మున్సిపల్ ట్యాప్ నుంచి 2 ఫ్లోర్లు మోటార్ కనెక్షన్ ఇయటం కోసం మన వీడియో అండి. ముందుగా నేను పైప్ లైన్ అది చేసేసాను. మోటార్కు పంపుకొకటి, ట్యాంక్ కనెక్షన్కి ఒకటి, అలాగే ఏమైనా కార్లు అలా కడుక్కోవటానికి ఒక పంప్ అనేది ఇయటం జరిగింది. ఇది మున్సిపల్ వాటర్ కనెక్షను, ట్యాంక్కి ఇన్లెట్ అండి. అది మనం ఇప్పుడు మోటార్ కనెక్షన్ అయితే ఇచ్చేద్దాం. ఇది మోటార్ నుంచి ఒక సింగిల్ ట్యాప్ అండి, పంపు. నేను కనెక్షన్ అనేది అలా తీసుకున్నాను. ఇదే మనం పెట్టే మోటరు, టెక్స్మో కంపెనీ అండి. ఇది 1 HP మోటరు. ఇది కనుక మనం బజార్ పంపు పెట్టుకుంటే ఒక 10 అడుగుల దూరంలో ఉన్న వాటర్ కూడా మొత్తం లాగేసిద్ది. అలాగే 2-3 స్టేర్లకు కూడా ఈజీగా వాటర్ అనేది పంపించడం జరిగిద్దండి. మాన్యువల్ బుక్ ఒకటి ఇచ్చారు దానికి సంబంధించి. మోటార్ వచ్చేసి దగ్గరగా 40 kg చిల్లర ఉందండి. మోటార్ వచ్చేసి, మోటార్ చూశారు కదా మీకు ఎంత హెవీగా ఉందో. దానికి సంబంధించిన పవర్ సప్లై గురించి అన్నీ చూపించడం జరిగింది అక్కడ. మోటార్ వచ్చేసి చూశారు కదా 39 kg 50 గ్రాములు అండి. చాలా బరువు ఉంటుంది మోటారు. వాటర్ పంపింగ్ కూడా చాలా దూరం కొట్టిద్ది. వీడియో ఎండింగ్లో మీరే చూస్తారు. మోటార్కి సంబంధించేసి నేను మార్కింగ్ అది చేసేసుకున్నాను. మోటార్కి కొద్దిగా దిమ్మలాగా అరేంజ్ చేయాలండి. ఎందుకంటే వాన పడినప్పుడు వాటర్ అది ఫ్లో అయినప్పుడు మోటార్ తడవకుండా ఉంటుంది. దానికి సంబంధించిన మెజర్మెంట్స్తో నేనైతే నీట్గా కొద్దిగా దిమ్మలాగా కట్టడం జరుగుతుంది. నీట్గా కట్టి ప్లాస్టింగ్ అది చేసేద్దాం. మొత్తం నీట్గా దిమ్మది రెడీ చేశానండి. ఇప్పుడు మనం మోటార్ అనేది సెట్ చేసేద్దాం. దానికి సంబంధించి అంగుళం MTL 2 తీసుకున్నాను. మోటార్ సీల్ అనేది తీసేద్దాం. ఈ సీల్ అది ఎందుకు వేస్తారంటే మోటార్లో లోన పంపు ఉంటుందండి. ఆ పంపు అది పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండటం కోసం అనేది ఆ సీల్ అనేది వేస్తారు. దానిలోన వైట్ కెమికల్ ఒకటి కూడా పోస్తారు, తుప్పు రస్ట్ అది రాకుండా. ఆ కెమికల్ అనేది వాడతారు. మనం నీట్గా ఆ రౌండ్ సీల్స్ కట్ చేసేసుకుందామండి. అలా నీట్గా కట్ చేసుకుంటే మనకి వాటర్ దిగేటప్పుడు వెళ్ళేటప్పుడు కానీ ఏ ఇబ్బంది అనేది ఉండదు. నీట్గా అది కట్ చేసేసాను. మీరు ఇప్పుడు చూస్తే ఆ వైట్ కెమికల్ చూస్తారు. ఇదేంటంటే లోనున్న మోటార్ అనేది వాటర్ లేకపోవటం వల్ల ఎయిర్ బబుల్స్ లాగా ఎలాంటి రెస్ట్ లాగా రాకుండా ఈ కెమికల్ అనేది వేస్తారండి. దానివల్ల లోన్ అంతా తుప్పది రాకుండా జాగ్రత్తగా ఉంటుంది. నేను దానికి సంబంధించి మోటార్ ఫిట్టింగ్ కోసం అంగుళం MTL తీసుకున్నాను, CPVC. అంగుళం MTLకి టెప్లాన్ టేపు, CPVC గమ్ వేసి నీట్గా టైట్ చేసేద్దాం. పైప్ రేంజితో జాగ్రత్తగా టైట్ చేయాలండి. ఎందుకంటే కొద్దిగా ప్లాస్టిక్ కదా, పగిలే అవకాశం ఉంది. అదేవిధంగా రెండో సైడ్ కూడా CPVC అంగుళం MTA టైట్ చేద్దాం. నీట్గా అది టైట్ చేసేద్దామండి. సైడ్ ఎడ్జి అంతా CPVC గమ్తో నీట్గా ఫిల్ అయిపోయింది. మోటార్ అయితే హెవీ అండి. మీకు 3 స్టేర్లకైనా సరే నీళ్లు లాగి కొట్టిద్ది వాటర్ అయితే. మీరు లాస్ట్ ఎండింగ్లో చూస్తారు. నేను మోటార్కి సంబంధించిన సిమెంట్ దిమ్మ కట్టేశాను. దాని మీద మోటార్ పెట్టేశాను. మోటార్కి టెస్ట్ అది పెట్టి చెక్ చేసాము. ఎప్పుడైనా రిపేర్ అయితే ఓపెన్ చేసుకోవచ్చో లేదని. ఆ యారో మార్క్కి పైన మనం ట్యాంక్కి ఇన్లెట్ బిగేయటం జరుగుతుంది. అదేవిధంగా యూనియన్ 45 డిగ్రీలు బెండ్ పెట్టి మనం ఒకసారి నీట్గా గోడంపటికి వెళ్ళేలాగా కనెక్షన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. నాకున్న అవకాశాన్ని బట్టి నేను అలా సెట్ చేశాను. మోటార్ నుంచి ప్రెజర్గా వాటర్ రావడం కోసం ఇప్పుడు కనెక్షన్ అనేది ఇస్తున్నాను. దీనికి సపరేట్ పంప్ అది వేయటం జరిగింది. ఎప్పుడైనా కార్లు
బైకులు ఏమైనా ఫ్లోరింగ్లు అలా కడుక్కోవాలనుకున్నప్పుడు ఒక వాల్ అనేది ప్రొవిజన్ చేస్తాం. అది కట్టేసుకుంటే వాటర్ అనేది ఫోర్స్గా రావటం జరిగిద్ది. టీ కనెక్షన్ ఇచ్చేసి జాయింట్ అది చేసేద్దాం. నీట్గా కనెక్షన్ అయితే పూర్తయిపోయింది మోటార్కి సంబంధించి ఒక పంపు కోసం. అలాగే ట్యాంకీకి ఇన్లెట్ కూడా మనం కనెక్షన్ ఇచ్చేద్దాం. ఇక్కడ ఒక వాల్ ఒకటి పెట్టడం జరుగుతుంది. ఈ వాల్ అనేది అలా అడ్డంగా తిప్పితే ఇక్కడ మోటార్ ట్యాప్ కోసం వస్తుంది. నిలువుగా అయితే ట్యాంక్ దగ్గరికి వెళ్ళద్ది. అలా ప్రొవిజన్ అనేది ఇవ్వటం జరిగింది. నీట్గా కనెక్షన్ అనేది ఇచ్చేసి గమ్ అనేది జాగ్రత్తగా రాసేసాం. ఇప్పుడు మోటార్కి సంబంధించి బయటికి వెళ్ళే లైన్ అనేది పూర్తిగా అయిపోయింది. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, లైక్ చేయండి, షేర్ చేయండి, మిస్ అవ్వద్దు. నీట్గా అది మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాం ఒక స్ట్రైట్ లైన్ కోసం. వీళ్ళకి బజార్ పంపు 24 గంటలు వస్తుందండి. బజార్ పంపు అంటే మున్సిపల్ ట్యాపు 24 అవర్స్ వచ్చింది కాబట్టి వీళ్ళు మోటార్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. చాలామంది కామెంట్ చేస్తున్నారు మున్సిపల్ వాటర్కి మోటార్ పెట్టొచ్చా లేదా అని. 4-5 ఫ్లోర్లు ఉన్నోళ్ళు ఇంత సంపు పెట్టుకుంటే మటుకి ఏమి వాటర్ సరిపోతుంది. అందుకని చెప్పేసి మోటార్ కూడా డైరెక్టర్ కనెక్షన్ ఇవ్వటం జరుగుతుంది. మాకెళ్ళి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇబ్బంది ఉన్నోళ్ళు మటుకి మోటార్ అది కనెక్షన్ ఇచ్చుకోమాకండి. నేను నీట్గా మున్సిపల్ కనెక్షన్ అయితే మోటార్కి డైరెక్టర్కి ఇచ్చేసాను. మోటార్ ఎప్పుడైనా రిపేర్ వస్తే చేసుకోవటానికి యూనియన్స్ కూడా ఇవ్వటం జరిగింది. మోటార్కి ఇప్పుడు కరెంట్ కనెక్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. కనెక్షన్ ఇచ్చేటప్పుడు దానికి మార్కింగ్ అది ఇస్తారు. ఆ మార్కింగ్ ప్రకారం మనం కనెక్షన్ అనేది ఇచ్చుకోవటం మంచిది. నీట్గా ఆ స్క్రూలేసి టైట్ చేసేసాము. అదేవిధంగా క్యాప్ కూడా పెట్టడం జరుగుతుంది. కొద్దిగా ఇరుగ్గా ఉందండి, కానీ ఆ ప్రొవిజన్లు మార్చటానికి అవ్వలేదు. అందుకని చెప్పేసి కొద్దిగా అడ్జస్ట్ చేసి పెట్టాను. ఎప్పుడైనా ఒప్ప తీసుకోవటానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మనం దగ్గర ఒక 5 అంగుళాల దాకా గ్యాప్ వదిలిపెట్టాం గోడకను మోటార్కి. నీట్గా క్యాప్ అనేది టైట్ చేసేద్దాం. క్యాప్ అనేది టైట్ అయిపోయిందండి. ఇప్పుడు 3 పిన్ ప్లగ్ అవుట్ తీసుకొని ఆ వైర్లు కనెక్షన్ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మీకు క్లారిటీగా రాస్తున్నాను. ఇది మున్సిపల్ నుంచి మోటార్కి వెళ్ళే కనెక్షన్ అండి. ఇలా తీసుకొని అలా వాటర్ అనేది సప్లై అయ్యిద్ది. అలా సప్లై అయిపోయి అది మన మోటార్కి సంబంధించి ట్యాంక్లోకి వెళ్ళే కనెక్షన్ అండి. అదేవిధంగా ఇది మోటార్ నుంచి ప్రెజర్ కోసం కార్లు, బైక్లు, అలాగే ఫ్లోరింగ్ ఏదైనా కడుక్కోవటం కోసం సపరేట్గా ఒక కనెక్షన్ ఇవ్వటం జరిగింది. వాటర్ ఫోర్స్ రావటం కోసం. ఆ వాల్ అనేది అడ్డంగా ఉంటే కనుక మనకి మోటార్ నుంచి డైరెక్టర్గా వాటర్ అనేది రావటం జరుగుతుంది. మీరు వీడియోలో చూస్తే నేను క్లారిటీగా రాయటం చూస్తారు. మీరు మోటార్ వేసి చూసామండి. వాటర్ చూస్తే మీరు దగ్గరగా 5 అడుగులు అలా వాటర్ అనేది బాగా వస్తున్నాయి. అదేవిధంగా ఎప్పుడైనా సరే ఫ్లోరింగ్లు అవి కడుక్కోవటం కోసం ట్యూబ్ అనేది కూడా మేము సెట్ చేస్తున్నాం. ట్యూబ్ అనేది వాటర్ ప్రెజర్తో పెడితే చాలా తొందరగా ఎక్కిద్దండి. చాలామంది వాటర్ లేకుండా ఎక్కిస్తారు, దానివల్ల ఎక్కదు. మీరు చూస్తే వీడియోలో వాటర్ ప్రెజర్తో నెడుతుంటే అది అనేది ట్యూబ్ అనేది ఎక్కడం జరుగుతుంది. నీట్గా అది వాల్ పెట్టి ఎక్కిచ్చేసాను. అంగుళం కట్లు తీసుకొచ్చి నీట్గా టైట్ చేస్తున్నాం, ఆ ట్యూబ్ అనేది ఊడకుండా. నీట్గా కట్లది కూడా టైట్ చేద్దాం. ఒకసారి మనం మోటార్ వేసి సెకండ్ ఫ్లోర్లోకి వాటర్ అనేది ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. మీకు మున్సిపల్ కనెక్షన్కి మోటార్ పెట్టుకోవాలని ఆలోచన ఉంటే కనుక ఇలాంటి మోటార్ పెట్టుకోండి. అసలు మీకు తిరుగులేదు. ఎంత దూరంలో ఉన్న వాటర్ కూడా లాగి మనకి ట్యాంక్లోకి పంపించేసేసిద్ది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.